బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్లలో సంజన వెళ్తుందా, రీతు వెళ్తుందా? సో మోస్ట్లీ టాప్ 4 మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్లు చూసిన తర్వాత కళ్యాణ్ కానీ, తనుజ కానీ ఎవరైనా టాప్ 1, టాప్ 2లో ఉండొచ్చు. టాప్ 3కి మాత్రం పక్కా ఇమాన్యుల్ వస్తాడు. సో 4th పొజిషన్ డిమాండ్ పవన్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ 5th పొజిషన్ వచ్చేసరికి ఎవరుంటారు? రీతు ఉంటుందా, సంజన ఉంటుందా అనేది చాలామందిలో ఉన్న డౌటు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ టాప్ 5 అనేది ఒకసారి కమెంట్ చేయండి. లేదంటే అట్లీస్ట్ సంజన, రీతు గారి విషయంలో ఎవరు తప్పు ఉందో కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సంజన గారులని తన కోసం తను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వెళ్ళిపోతా అనేది చాలా చాలా హైలైట్ అయింది నిన్నటి ఎపిసోడ్లో. కానీ ఆమె తప్పు ఉందా అంటే నేను ముమ్మాటికి చెప్తా ఆమె తప్పు ఉంది ఆ విషయంలో. ఎందుకంటే ఆ విషయాన్ని పర్సనల్గా చెప్పచ్చు. డిమాండ్ పవన్ని తమ్ముడు అంటుంది కాబట్టి డిమాండ్ పవన్కి చెప్పచ్చు. ఎప్పుడైతే నామినేషన్లో తీసుకొచ్చిందో సో అక్కడే అండ్ దాన్ని దట్టు ఒక ఒక అటాక్ చేసిన మోడ్లో చెప్పింది. దాన్ని కవరప్ చేయడానికి దివ్యాన్ని పట్టుకొని ఇలా అని చెప్పింది. అయినప్పటికీ నాకు సార్ చాలా కష్టపడ్డారు సారీ చెప్పించడానికి. బట్ తను నేను చెప్తుంది వాళ్ళ దగ్గర ఉండడం నాకు అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పింది. అలాంటప్పుడు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇన్ని వారాల్లో స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్న వాళ్ళది అట్లనే ఉన్నది బిహేవియర్ సేమ్గా. అలాంటప్పుడు ఎన్నో గొడవలు జరిగినాయి వాళ్ళిద్దరి మధ్యన. ఎన్నోసార్లు వాళ్ళు కొట్టుకునే అండ్ చేసుకునే అది కూడా వచ్చి డిమాండ్ పవన్ సారీ కూడా చెప్పిండు. ఎన్ని సందర్భాల్లో ఒక్కసారైనా డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఉంటున్న విధానం నాకు తప్పుగా అనిపిస్తుందని ఒక్కసారైనా చెప్పుంటే ఇప్పుడు అది జస్టిఫై అయ్యేది. కానీ ఎప్పుడైతే నామినేషన్లో రీతు వచ్చి మీరు కనబడడం లేదు అనగానే సో తను డిఫెండ్ చేసుకోవాలని పోయి అటాక్ చేసింది. అఫెన్స్లోకి వెళ్ళిపోయింది. డిఫెన్స్ అంటే నేను ఎందుకు కనబడలేదు, ఏం చేస్తున్నావు, నువ్వేం ఆడుతున్నావు అని, నువ్వు సరిగా ఆడటం లేదు, డిమాండ్ పవన్తో తిరగడం తప్ప ఏం ఆడలేదు అన్నది వేరు ఉంటుంది. కానీ డిమాండ్ పవన్ నువ్వు నైట్ టైం కూర్చుంటారు అనేది ఎంత దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం సంజన గారి తప్ప. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళ నాన్న గురించి షర్ట్ గురించి వచ్చినప్పుడు ఆమె జుట్టు త్యాగం చేసినప్పటి నుంచి ఇంతవరకు కూడా రీతు ఒక్కసారి కూడా ఆ మ్యాటర్ తీసుకురాలేదు. కానీ ఎవరైతే సంజన గారికి హెల్ప్ చేసిరో వాళ్ళందరినీ అంటే కావాలనో తన గేమ్ ప్లాన్ తెలియదు కానీ మొత్తానికి అందరినీ తిట్టేసింది, అందరినీ బయటికి లాగేసింది. ఈవెన్ భరణి గారిని నామినేట్ చేసింది. అండ్ తనుజన్ కూడా పోపు విషయంలో చాలా స్ట్రాంగ్గా పెద్ద గొడవ జరిగింది ఆ రోజు. అండ్ ఇంకొకరు త్యాగం చేసింది ఇమాన్యుయల్ని తప్ప అందరినీ అందరినీ టార్గెట్ చేసింది. సో బట్ ఆమెకు మాత్రం పాజిటివ్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్ అండ్ టాప్ 5 వెళ్ళడానికి ఉన్న ఛాన్సెస్ ఏంటంటే ఈరోజు సండే ఎపిసోడ్ ప్రోమోలు చూసిన తర్వాత 200% ఆమె వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ మొత్తం టార్గెట్ చేసినప్పుడు ఆడియన్స్ నుంచి వెళ్ళి పాజిటివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. హౌస్ మొత్తం ఆమె హౌస్లో ఉండడానికి కరెక్ట్ కాదు అన్నప్పుడు పాజిటివ్ అయ్యి ఓట్లు కూడా పడే ఛాన్స్ ఉంది. సో 50% ఆఫ్ ద పీపుల్ అంటే 50% మంది సంజనాది కరెక్టే అంటుర్రు. కానీ సంజన కరెక్టే అంటారు. సంజన తన ఉన్న ఒపీనియన్ చెప్పింది కదా, ఎందుకు అంత వేస్తున్నారు అని అంటారు. కానీ అక్కడ ఆ సందర్భం కరెక్ట్ కాదు. అది చాలా బ్యాడ్గా పోర్ట్రే అయింది. కొందరు ఏమంటారంటే రీతు బయట ఎట్లుంటో తెలుసు కదా అంటే, రీతు సో బయట ఎట్లుంటుందో అదంతా అనవసరం, హౌస్లో ఎట్లుంది రీతు కానీ ఎవరైనా కానీ బయట ఎట్లున్నదని అనవసరం, హౌస్లో ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేసింది, అన్ని కెమెరాల మధ్యన వాళ్ళు చేసిన తప్పేంది, సో ఇన్ని రోజులు రాని ప్రాబ్లం ఈరోజు ఎందుకు వచ్చింది, అండ్ దానికన్నా ముందు డిమాండ్ పవన్కి ఎందుకు అట్లా చెప్పింది, నువ్వు మధ్యలో రాకు నాకు రీతుకు మధ్యలో. అండ్ అంతకుముందు వారంలో ఎప్పుడైతే రీతు నామినేట్ చేసినప్పుడు రీతుని అగ్రెసివ్గా తిట్టిన తర్వాత అంతలా అరే నిన్ను తిట్టాలన్న ఉద్దేశం కాదురా అని ఒక రేంజ్లో ఏడ్చిన సంజన గారు, అంత కన్సర్న్ చూపించిన సంజన గారికి రీతు మీద అంత పగ ఏంటి, ఆ రేంజ్లో ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, దాన్ని ఇంకా కవరప్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈరోజు సండే ఎపిసోడ్లో అందరూ హౌస్లో ఉండడానికి అర్హత లేని వారు ఎవరంటే అందరూ ప్రతి ఒక్కరు వేసిరు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారో కమెంట్ చేయండి. బట్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ లేదని అర్థమైంది. సో ఈ వీక్ దివ్య వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ సుమనన్న వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు సార్ ఆల్రెడీ సండే ఎపిసోడ్లో కూడా అంటుండు ఇట్లా ప్రతిదీ సింపుల్గా చెప్పేస్తున్నావు అన్నట్టు. అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది లేదు, అందరూ ఎవరేది చెప్తే అదే చెప్తుండు డైరెక్ట్. దానికి రీజన్ ఏందనేది కరెక్ట్గా చెప్పలేకపోతుండు. సో సుమనన్న కూడా చాలా హై ఛాన్సెస్ వెళ్ళిపోవడానికి హౌస్ నుండి నెక్స్ట్ వీకు.
కానీ వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ 5 అవుతారో మాత్రం కమెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే టాప్ 5 కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఇట్లా తనుజన, కళ్యాణ, లేదంటే కళ్యాణ, తనుజన, ఇమాన్యుయల్ అండ్ డిమన్ పవన్. సో లాస్ట్ 5th పొజిషన్ ఎవరనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.